మీరు? నా పేరు చంద్రశేఖర్. ఇతను నా పార్ట్నర్ సోమశేఖర్. మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాం. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారా? మీకు నాతో ఏం పని? మీరు ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కి జడ్జి కదా, దానికి సంబంధించి మీతో కొంచెం మాట్లాడాలి. విషయం ఏమిటో చెప్పండి. జరగబోయే ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మేము స్పాన్సర్ చేస్తున్న ఒక అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేస్తుంది. దెన్ మీరు గంగా అనే అమ్మాయికి ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసింది. మీరు ట్రైన్ చేస్తే ఆ అమ్మాయే ఖచ్చితంగా గెలుస్తుంది. అది జరగకూడదు సార్. వాట్ డు యు మీన్? మీరు ఆ గంగకి ట్రైనింగ్ ఇవ్వడం ఆపేయాలి సార్. మేము స్పాన్సర్ చేస్తున్న ఆ క్యాండిడేట్ని మీరు విన్నర్ని చేయాలి. మీరు మాకు ఫేవర్ చేస్తే ఇది మీకోసమే. ఏమంటారు సార్? మీరు ఇంకో సూట్ కేసు కావాలన్నా మేము అరేంజ్ చేస్తాం. ప్లంప్ ఆఫర్, హ్యాండ్సమ్ ఆఫర్. ఎంత డబ్బు? ఆ సూట్ కేసుతో పారిపోయినా నేను సెటిల్ అయిపోవచ్చు. అయితే ఈ ముసలోడు కూడా డబ్బు మనిషి అన్నమాట. అంతేలే, డబ్బు ఎవరికి చేదు? అందరికీ ఇష్టమే కదా. డబ్బుతో కూడుకున్న విషయం కదా, కాస్త లోపలికెళ్ళి మాట్లాడుకోవటం మంచిది. సరే సార్. వస్తాం సార్. ఆగండి. ఇంకోసారి ఇలాంటి ఆఫర్స్ తీసుకొచ్చారు అంటే నా ఇంటి ముందే మీ ఇద్దరి శవాలు వేలాడతాయి. ఈ విశ్వనాథ్ అంటే నమ్మకానికి నిజాయితీకి మారు పేరురా, అమ్ముడు పోయే రకం కాదు. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. విశ్వనాథ్తో డీల్ సెట్ చేసుకురమ్మని పంపితే వీళ్ళు ఇంకా రాలేదేంటి? సార్ ఒప్పుకున్నారా లేదా? అయినా డబ్బు అంటే ఎవరికి చేదు? ఓకే చేసే ఉంటాడు. అమ్మా 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 అయ్యో అమ్మా
అబ్బా దేవుడా అమ్మా అబ్బా అమ్మా ఆ, అమ్మా అబ్బా అబ్బా ఏమైంది? ఈ దెబ్బలేంటి? నిజాయితీ జోలికెళ్తే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు కాదు కాదు కాళ్ళు చేతులు విరిచేసి మరీ చూపించాడు ఆ విశ్వనాథ్. అంటే డీల్ ఒప్పుకోలేదా? డీల్ అన్నందుకే డెత్ వరకు తీసుకెళ్ళడయ్యా బాబు. అయినా ఆయన గురించి తెలుసు కూడా మమ్మల్ని ఎలా పంపించావు? ఎలాంటి వాళ్ళైనా డబ్బు కాసి పడతారనుకున్నాను. అందరూ మనలా డబ్బు కకృతి పడే వాళ్లే ఉంటారా ఏంటి? చితకబాది మరీ ట్రీట్మెంట్కి డబ్బులు కూడా ఇచ్చాడు. చూడు అతను చాలా టఫ్. నీ ప్రయత్నం వేస్ట్, వదిలేసేయ్. లేదు, ఈ మార్గం కాకపోతే వేరే మార్గం. ఆ గంగను మాత్రం గెలవనివ్వను. వేరే ప్లాన్ వేస్తాను. పెద్దరు, ఇదిగోండి టాబ్లెట్లు వేసుకోండి. నాకేం వద్దు గంగా. టైంకి మందులు వేసుకోకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి? మందులతో ఆరోగ్యం బాగవుతుంది, కానీ మనసు బాగుండదు కదా. దేని గురించి దిగులు పడుతున్నట్టున్నారు? ఏం ఆలోచిస్తున్నారు పెద్దరు? ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు ఏం అర్థం కావడం లేదు గంగా. అదీ కాకుండా త్వరలో నీ ఫైనల్ మ్యాచ్ కూడా వస్తోంది. ఓహో, అదా మీరు టెన్షనింగ్ పడుతుంది. మీరేం కంగారు పడకండి పెద్దరు. నేను బాగా ప్రాక్టీసింగ్ చేసేసి ఖచ్చితంగా గెలుస్తాను. నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకుంది గంగా. ఎందుకంటే నిన్ను ట్రైన్ చేసింది రుద్ర. ఇప్పుడు నీకు విశ్వనాథ్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. మరి ఇంకెందుకు దిగులు పడుతున్నారు? సుధ గురించి ఆలోచిస్తున్నాను గంగా. ఫైనల్ మ్యాచ్ అయిపోగానే విశ్వ సుధని మనకి దూరంగా తీసుకెళ్లిపోతాడు. నా చెల్లెల్ని నాకు శాశ్వతంగా దూరం చేస్తాడు. వీళ్ళని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు. ఓ సంతేనా? అందుకు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది గంగా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది కదా. స్పోర్ట్స్ మినిస్టరు మీకు ఫ్రెండే కదా. అవును. అతనితో మాట్లాడి బాక్సింగ్ ప్రాక్టీసింగ్ ని ఒక 6 నెలల వరకు పోస్ట్ పోన్ చేయమని చెప్పండి. 6 నెలల వరకు సుధా అమ్మగారు ఎక్కడికి వెళ్ళరు. ఆలోపు ఆ హిట్లర్ మనసు మార్చేయచ్చు. నేను కూడా బాక్సింగ్ ప్రాక్టీసింగ్ చేసేసి ఛాంపియన్ అయిపోతాను. చంపేస్తాను. అసలు బుద్ధుందా నీకు? నువ్వు బాక్సింగ్ నుంచి తప్పించుకోవడం కోసం పెదనాడని పొల్యూట్ చేస్తావా? అరే, టోర్నమెంట్ స్కెడ్యూల్ చేసిన తర్వాత ఎవరైనా క్యాన్సిల్ చేస్తారా? ఏదో పెద్దోరు బాధపడకూడదని నేను అలా చెప్పాను సార్. ఓహో అవునా? తమరి పీతబుర్ర తెలివితేటలన్నీ నాకు తెలుసులే.